ఆంధ్రప్రదేశ్ను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ అన్నారు. ఇందులో భాగంగా ఇక నుంచి హరిత హోటల్స్ను హరిత పున్నమిగా మార్చుతున్నట్లు ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పదోన్నతులు, జీతాలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను టూరిజం హబ్గా మార్చే ప్రణాళిక సిద్ధం చేశామంటున్న చైర్మన్ నోకసాని బాలాజీతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పర్యాటక శాఖ అభివృద్ధిపై ప్రత్యేకంగా ఏదైతే ఇటీవల బాధ్యతలు తీసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పర్యాటక పరంగా ఎటువంటి అభివృద్ధి చేయాలని దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈరోజు బోర్డు సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్ణయాలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ గారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఈరోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రధానంగా టూరిజం అభివృద్ధి పైన మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో ఈ టూరిజం యాక్టివిటీని పెంచడానికి ప్రధానంగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మేము కంటే కూడా ముందుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ టూరిజం పాలసీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో టూరిజంను పెంచడానికి, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చే విధంగా పవర్ ఎగ్జామినేషన్ కానీ, జిఎస్టీ, అదే ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్, ల్యాండ్ రిజిస్ట్రేషన్, వాళ్ళందరికీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ లాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, త్వరగా స్పీడ్ ఆఫ్ దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఇన్వెస్టర్స్కి ఏమేమి వసతులు కావాలో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ ప్రాసెస్లో విధంగా వాళ్ళని అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తారు. సో దట్ మనం 19,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు జరగడం జరిగింది వైజాగ్లో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్లో. సో ఆ విధంగా టూరిజం ప్రమోట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో టూరిజం పెంచడానికి, అదేవిధంగా దేశంలోని ఒక టూరిస్ట్ డెస్టినేషన్ సెంటర్గా తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తున్నారు. అందులో భాగంగా మేము ఇందాక మీతో చెప్పినట్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా టూరిజం కార్పొరేషన్ తన వంతుగా కొన్ని చర్యలు తీసుకోవడానికి, కొంత డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఒకటి బోటింగ్ యాక్టివిటీని రాష్ట్రంలో ప్రమోట్, వేరెవర్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అక్కడ బోటింగ్ యాక్టివిటీ అంటే ప్రధానంగా ఈరోజు చూడొచ్చు. ఫ్లోటింగ్ బోట్లను కూడా మీరు అందుబాటులోకి తెచ్చారు. ఇదివరకు ఫ్లోటింగ్ బోట్ కంటే కేరళ వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ బోట్స్ తెచ్చారు. హౌస్ బోట్స్, ఫ్లోటింగ్ బోట్స్, అట్లా బోటింగ్ యాక్టివిటీస్ మ్యాక్సిమం స్పీడ్ బోట్స్ కానీ అవన్నీ కూడా ఇవాళ భవానీ ఐలాండ్లో మనకి కనపడతా ఉన్నాయి. అదేవిధంగా దిండిలో కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ అవకాశం, ఇప్పుడు అంతర్వేదిలో కూడా బోటింగ్ యాక్టివిటీ, నిన్ననే కొద్దిమందికి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలని, అంటే బోటింగ్ యాక్ట్ పెంచాలని అంతకుముందు ఒకరికి ఎదుర్కొంటే 10 మందికి నిన్న పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అదేవిధంగా చూసుకుంటే ఈ హరిత హోటల్స్ పేరును కూడా మార్చాలనేది ఇవాళ ప్రధానంగా నిర్ణయం. గతంలో ఈ రాష్ట్రంలో హోటల్స్ పేరు ఈ టూరిజం యాక్టివిటీస్ అన్నిటికో పుణ్యమని ఉండేది. బై ఎనీ రీజన్ దాన్ని ఎందుకో తర్వాత మార్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో హరిత ఉంది, ఆంధ్రప్రదేశ్లో హరిత ఉంది. ఈరోజు కూడా బ్రాండ్ రాలేదు, దాని మీద పేటెంట్ రైట్స్ లేవు. బట్ మేము ప్రధానంగా ఏం చేస్తున్నామంటే హరిత పున్నమని మారుద్దాము. ఇప్పుడు బెరం పార్క్ ఉంది, ఎక్కడ బెరం పార్క్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు, పున్నమి హోటల్ అంటే వీరికి తెలుస్తుంది. కాబట్టి ప్రజల్లో ఏదైతే బాగా అట్రాక్టివ్గా మంచి ఫేమస్గా ఉందో ఆ పేరును తీసుకోవాలనేది ఒక నిర్ణయం చేశాం. అది దాన్ని హరిత పున్నమి హోటల్గా ఒక నేమ్ చేంజ్ చేస్తూ డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు శాశ్వత భవనాలపైన కూడా ఒక దృష్టి సారించడం తెలుస్తుంది. ఇప్పుడు ఒకటి రాష్ట్రంలో అనేక హోటల్స్ రావాలా, అందుకే 19,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు జరగటం కానీ 50,000 కీస్ రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. దానికి అనుగుణంగా ఇవాళ ఒక ప్రైవేట్ బిల్డింగ్లో, రెంటెడ్ బిల్డింగ్లో మన యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దీనికి లక్షల రూపాయలు రెంట్లు కడుతున్నాం. 15 లక్షలు 16 లక్షల రూపాయల పైన ఈ 2 బిల్డింగ్లు, మొత్తం 2 యూనిట్లు కడుతున్నాం. ఒకవేళ అదే మనం కట్టుకుంటే ఆ 16 లక్షల రూపాయలు బ్యాంకు కట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా బదులు తీసుకుంటే అనుకుంటే. కాబట్టి బెరం పార్క్లో బ్రహ్మాండమైనటువంటి ఒక యూనిట్ని, ఒక మంచి ఆఫీస్ని, ఒక టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా అన్ని రకాల వసతులు ఉండే విధంగా అది కట్టాలని కూడా తీర్మానం. అంటే ఒక ఐకానిక్గా ఉండాలి టూరిజం అంటే. కేర్ ఆఫ్ మంచి ఆఫీస్ ఉండాలి, సొంత ఆఫీసు, రెంటెడ్ కాకుండా. కాబట్టి భవానీ బెరం పార్క్లోనే ఉన్న మాకున్న ఖాళీ స్థలంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టాలని ఒక ప్రపోజల్ కూడా తయారు చేయడం జరిగింది. ఇవాళ చూసుకున్నది అంటే ఆవక్కాయ్ అనే ఒక పేరుతో మంచి కార్యక్రమం కూడా శ్రీకారం. బాబు గారికి ఇన్నోవేటివ్గా పనిచేయటం కానీ, ఇన్నోవేటివ్ ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళడం కానీ, టూరిజం అంటే ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి, ఆయనకున్నటువంటి ప్రేమ, తద్వారా రాష్ట్రాన్ని, అంటే కొన్ని దేశాలు అయితే ఓన్లీ టూరిజం ద్వారానే సర్వైవ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి కొన్ని కంట్రీలు, ఇప్పుడు శ్రీలంకలో కూడా అదే పరిస్థితి. అలా కొన్ని కంట్రీస్ ఓన్లీ టూరిజం మీద డెవలప్ అయ్యి జీవిస్తున్నాయి అన్నమాట. వాళ్ళ మేజర్ ఇన్కమ్
ఓన్లీ ఫ్రమ్ టూరిజం. ప్రత్యేకించి ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే నిత్యం పని చేసుకొని కష్టపడి ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, డిఫరెంట్ పీపుల్ వాళ్ళందరికి కూడా ఒక ఫైనల్గా ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి. దానికి అనుగుణంగా రాష్ట్రాన్ని ఒక టూరిజం సెంటర్గా తయారు చేద్దామని ఆయన కొత్త ఆలోచనతో ఈ టూరిజం యాక్టివిటీ చేస్తే అందులో భాగంగా ఇవాళ ఆవకాయలు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేరు ఆవకాయ ఉంది కానీ అనేక కల్చరల్ యాక్టివిటీస్, లిటరరీ యాక్టివిటీస్, ఫిల్మ్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఫ్లోటింగ్ బోట్స్, హౌస్ బోట్స్ వాటిని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరుగుతుంది. దానికి బాబు గారు ఉన్నటువంటి వినూత్న ఆలోచనలకి అనుగుణంగా దాని ప్రతిబింబమే ఈరోజు ఆవకాయ. మొత్తం మీద చూసుకుంటే ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈ పర్యాటక శాఖ కార్పొరేషన్ అయితే ఉందో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యాటక ఏదైతే పారిశ్రామికలను ఆకట్టుకునేలా, అలాగే ప్రజలను కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలను ఆకట్టుకునేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటున్నారు. కెమెరా పర్సన్ హరితో శ్యామ్, HM TV.